I am Dr. Rama, consultant gynecologist at Vidata Hospital. Today's topic is ovarian cyst. Resolve అవ్వని పరిస్థితుల్లో వీటి నియోప్లాస్టిక్ సిస్ట్స్ అంటారు అనమాట. ఇవి టూ టైప్స్ ఉంటాయి నియోప్లాస్టిక్ సిస్ట్. బినైన్ సిస్ట్ అవ్వచ్చు, లేకపోతే మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సర్ సిస్ట్ అవ్వచ్చు. బినైన్ సిస్ట్లో వచ్చేసి మనకి మోస్ట్ కామన్ 3 టైప్స్ ఉంటాయి. సీరస్ సిస్ట్ ఉండొచ్చు, మ్యూసినస్ సిస్ట్ ఉండొచ్చు, డెర్మాయిడ్ సిస్ట్ ఉండొచ్చు. సీరస్ సిస్ట్ అంటే దీంట్లో క్లియర్ ఫ్లూయిడ్ ఉంటుంది అనమాట. ఈ సీరస్ సిస్ట్ టార్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇవి తర్వాత మ్యూసినస్ సిస్ట్ అంటే దీంట్లో మ్యూసినస్ మెటీరియల్తో ఫిల్ అయ్యి ఉంటుంది అనమాట. ఇవి చాలా పెద్దగా గ్రో అవుతాయి అనమాట. 15 to 20 సెంటీమీటర్స్ వరకు గ్రో అవుతూ ఉంటాయి అనమాట. ఈ మ్యూసినస్ రప్చర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. తర్వాత డెర్మాయిడ్ సిస్ట్. డెర్మాయిడ్ సిస్ట్ అంటే ఈ డెర్మాయిడ్ సిస్ట్ సెబేషియస్ మెటీరియల్, హెయిర్ అలాంటివి ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ డెర్మాయిడ్ సిస్ట్ కూడా టార్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఈ సిస్టులు మనకి జనరల్గా ఒక మాస్ లాగా, అబ్డామినల్ మాస్ లాగా కానీ, లేకపోతే ప్రెజర్ సిమ్టమ్స్, యూరిన్ ఎక్కువ అర్జెన్సీ రావడం కానీ అలాంటి సిమ్టమ్స్తోనే ప్రజెంట్ అవుతారు. జనరల్గా పీరియడ్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండకపోవచ్చు ఈ ఓవేరియన్ సిస్టులు ఉన్నప్పుడు, బినైన్ సిస్టులు ఉన్నప్పుడు. ఈ తర్వాత మ్యాలిగ్నెంట్ సిస్ట్. వీటి క్యాన్సర్ ఉండే ఛాన్స్ ఎలా ఉంది అనేది మనం ఎలా డయాగ్నోస్ చేసుకుంటామంటే ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది, అంటే CA-125 టెస్ట్ ఉంటుంది అనమాట. ఆ CA-125 మోర్ దెన్ 35 ఉంటే కనుక క్యాన్సరస్ సిస్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత స్కాన్లో చూసినప్పుడు ఈ సిస్టులు థిక్గా ఉండటము, మల్టీ లాక్యూల్స్ అంటే లాక్యూల్స్గా ఉండటము, దాంట్లో థిక్ సెప్టా ఉండటము, లేకపోతే సాలిడ్ కాంపోనెంట్ ఎక్కువ ఉండటము, లేకపోతే వాస్కులారిటీ ఎక్కువ ఉండటము, అలాంటి ఉన్నప్పుడు క్యాన్సర్ ఏమైనా ఉందేమో అని సస్పెక్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది అనమాట. తర్వాత ఈ బినైన్ సిస్టులు కూడా ఓవేరియన్ రిమూవ్ చేయడం కానీ, ఒక్కొక్కసారి దాంతోపాటు ఓవరీని కూడా రిమూవ్ చేయాల్సిన అవసరం రావచ్చు అనమాట.